ఇండియా నుంచి ప్రతి సంవత్సరం 25 lakhs పీపుల్ వేరే కంట్రీస్కి వెళ్తున్నారు. ఈ నెంబర్ ప్రపంచంలోని అతిపెద్ద నెంబర్. అంటే ఏ కంట్రీ నుంచి కూడా ఇంత పెద్ద మొత్తంలో వేరే కంట్రీస్కి వెళ్ళట్లేదు. ఓవర్సీస్ మైగ్రేషన్ కి చాలా కారణాలు ఉంటాయి, కానీ వాటిలో ఎక్కువ మంది రీజన్ మాత్రం కెరీర్ అండ్ డబ్బు. వేరే కంట్రీస్ లో ఇండియాలో ఉన్నంత కాంపిటీషన్ లేదు. ఇంకా అక్కడ ఏ పనికైనా ఇండియాతో పోలిస్తే మంచి డబ్బు కూడా వస్తుంది. వేరే కంట్రీస్ కి వెళ్ళాలంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్, కొన్ని ప్రాసెస్లు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. కొన్ని డాక్యుమెంట్స్ ఇంకా ఐడి ప్రూఫ్ అవసరం ఉంటుంది. చాలా మంది ఈ ప్రాసెస్ ని చేసుకొని వీసా లాంటి ఫార్మాలిటీస్ అని పూర్తి చేసుకొని కంఫర్టబుల్ గా వేరే కంట్రీస్ కి వెళ్ళిపోతారు. కానీ కొందరు వీసా తెచ్చుకోలేరు, ఫార్మాలిటీస్ ఇవి ఫాలో అవ్వరు, కానీ ఒక కోరిక మాత్రం ఉంటుంది, వేరే దేశానికి వెళ్ళిపోవాలి అని. వెళ్ళాలంటే ఇంకా ఒకటే ఆప్షన్, దొంగతనంగా ఆ కంట్రీకి వెళ్ళడం. ఈ దొంగతనంగా వెళ్లే ప్రాసెస్ ని డంకీ ప్రాసెస్ అంటారు. ఈ ప్రాసెస్ లో చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోతారు. అసలు ఇలాంటి పద్ధతులు ఎందుకు ఫాలో అవుతారు? ఇదంతా ఒక పెద్ద బిజినెస్ గా ఎలా ఎదిగింది అని ఈ వీడియోలో చూద్దాం. 2019 నుంచి పోలిస్తే డంకీ ప్రాసెస్ లో యుఎస్ కి వెళ్లేవారు 5 రెట్లు ఎక్కువ అయిపోయారు. డంకీ ఫ్లైట్స్ అని యుఎస్, యూకే, కెనడాకి అన్డాక్యుమెంటెడ్ గా వెళ్లే వారిని అంటారు. ఎవరికైతే నార్మల్ గా వేరే కంట్రీస్ కి పర్మిషన్ దొరకదో వారు ఈ ఇల్లీగల్ పద్ధతిని వాడి ఆ కంట్రీ బార్డర్ ని క్రాస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు యుఎస్ కి వెళ్ళాలంటే ఇండియా నుండి సౌత్ అమెరికాలో ఒక కంట్రీకి టూరిస్ట్ వీసాతో అక్కడికి చేరుకొని అక్కడి నుండి సీక్రెట్ గా యుఎస్ మెక్సికో బార్డర్ క్రాస్ చేసి యుఎస్ కి వెళ్ళిపోతారు. ఇది వినడానికి చాలా సింపుల్ గా అనిపిస్తుంది, కానీ ఈ ప్రాసెస్ కోసం వాళ్ళ లైఫ్ సేవింగ్స్ మొత్తం వాడేస్తారు. ఇంకా కొంతమంది అయితే వారి పొలాలు, ఆస్తులు మొత్తం అమ్మేసుకొని డంకీ ప్రాసెస్ ఫాలో అవుతారు. కానీ ఈ ప్రాసెస్ లో చాలా మంది సక్సెస్ కాలేరు. చాలా మంది ప్రాసెస్ మధ్యలోనే చనిపోతారు. ఇంకా కొందరు యుఎస్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ కి దొరికిపోతారు. నవంబర్ 2022 నుండి సెప్టెంబర్ 2023 వరకు 97,000 ఇల్లీగల్ మైగ్రెంట్స్ ని యుఎస్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ పట్టుకున్నారు. ఈ ప్రాసెస్ కి మొత్తం స్టార్టింగ్ వచ్చేసి ట్రావెలింగ్ ఏజెన్సీస్. ఈ ప్రాసెస్ అంతా కొంచెం కాంప్లెక్స్ గా ఉండడం వల్ల కొందరు ఏజెంట్స్ హెల్ప్ తీసుకుంటారు. వాళ్ళు కూడా నార్మల్ ప్రాసెస్ ఫాలో అయ్యి వీసాకి అప్లై చేస్తారు. కానీ కొందరికి అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. కానీ ఈ స్టేజ్ వరకు యుఎస్ కి వెళ్ళాలి అన్న ఆశ చాలా బలంగా అవుతుంది. ఏజెంట్ మాత్రం ఎవరిని డిమోటివేట్ చేయకుండా డంకీ ప్రాసెస్ గురించి చెప్తారు. ఇంకా వేరే ఆప్షన్ లేకపోవడంతో కొందరు దీనికి ఒప్పుకుంటారు. డంకీ ప్రాసెస్ లో కూడా ప్యాకేజెస్ ఉంటాయి. ప్యాకేజెస్ అంటే డంకీ ప్రాసెస్ లో ఉన్న ఫెసిలిటీస్ అన్నమాట. యావరేజ్ గా అయితే 20 lakhs ఏజెంట్ చార్జ్ చేస్తారు. ఈ ట్రావెల్ ఏజెంట్స్ ని డంకర్స్ అని అంటారు. ఈ డంకర్స్ మొత్తం ప్లాన్ వేస్తారు. వీళ్ళ లోకల్ డంకర్స్ హెల్పర్స్ తో ఈ ప్రాసెస్ మొత్తం చేస్తారు. వీళ్ళు డంకీ ప్రాసెస్ లో వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఒక లాటిన్ అమెరికా కంట్రీకి టూరిస్ట్ వీసాతో అక్కడికి పంపిస్తారు. ఇక్కడ కూడా ఏజెంట్ మనుషులు ఉంటారు. వాళ్ళు మీ ప్యాకేజ్ బట్టి మీకు ఫెసిలిటీస్ ఇస్తారు. చాలా వరకు ఈక్వేడర్ కంట్రీలో ల్యాండ్ అయ్యి అక్కడ నుండి ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. అక్కడ నుండి కొలంబియాకి చేరుకుంటారు. దాని తర్వాత డారియన్ గ్యాప్ వస్తుంది. ఈ డారియన్ గ్యాప్ ప్రపంచంలోనే ఒక డేంజరస్ ప్లేస్. ఈ ప్లేస్ కి కంట్రోలింగ్ అథారిటీస్ లేవు. ఇది కొలంబియా, పనామా మధ్యలో ఉంటుంది. ఇక్కడ వైల్డ్ యానిమల్స్, దొంగలు కూడా ఉంటారు. ఈ ప్రాసెస్ లో చాలా మంది ఇక్కడ ప్రాణాలు కోల్పోతారు. ఇక్కడ దాటాక ఎలాగోలా మెక్సికో బార్డర్ చేరుకుంటారు. ఈ ప్రాసెస్ కి 10 to 20 lakhs ఖర్చు అవుతుంది. ఇక్కడ కూడా లోకల్ డంకర్స్ ఉంటారు. వాళ్ళ నెంబర్ వచ్చినప్పుడు వాళ్ళని బార్డర్ దాటిస్తారు. ఇక్కడ చాలా వరకు యుఎస్ సెక్యూరిటీ ఫోర్సెస్ కి దొరికిపోతారు. కొందరు అసైలం కోసం వచ్చామని చెప్తారు. అసైలం అంటే వాళ్ళకి వాళ్ళ కంట్రీలో ప్రమాదం ఉందని, అందుకు ప్రొటెక్షన్ కోసం వచ్చాను అని చెప్తారు. ఇలాంటి వాళ్ళని ఇమిగ్రేషన్ కోర్ట్ కి తీసుకెళ్తారు. ఇక్కడ వాళ్ళని డిఫెండ్ చేసుకోవాలి. ఒకవేళ రీజన్ కరెక్ట్ గా కాకపోతే ఎలాంటి కనికరం లేకుండా డిపోర్ట్ చేస్తారు. అసలు ఈ డంకీ ప్రాసెస్ ని ఎందుకు ఫాలో అవుతున్నారు అని మనం అనుకోవచ్చు. ఫస్ట్ రీజన్ వచ్చేసి అసైలం. కొందరికి నిజంగానే వాళ్ళ కంట్రీలో ప్రమాదం ఉంటుంది. అమెరికా వాళ్ళకి అసైలం ప్రొవైడ్ చేస్తుంది. వాళ్ళకి థ్రెట్ ఏ ఫామ్ లో అయినా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, 1984లో ఇండియాలో సిక్ రయాట్స్ అయ్యాయి. ఈ టైంలో చాలా పంజాబీస్ యుఎస్ లో అసైలం తీసుకున్నారు. మన ఇండియాలో పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ లో నుంచి ఎక్కువ మంది ఈ డంకీ ప్రాసెస్ ని ఫాలో అవుతున్నారు. ఈ ప్లేసెస్ లో ట్రావెల్ ఏజెన్సీస్ ఎలాంటి స్కామ్లైనా చేస్తాయి. ఫేక్ డాక్యుమెంట్స్, ఆఫర్ లెటర్స్ ఎలాంటివైనా ఇక్కడ క్రియేట్ చేస్తారు. యుఎస్ కి అప్పట్లో వెళ్ళిన వారు బాగా సెటిల్ అయ్యి ఇక్కడ వాళ్ళకి వారు సక్సెస్ఫుల్ గా కనిపించడంతో ఇక్కడున్న వారు కూడా యుఎస్
వెళ్తే లైఫ్ చేంజ్ అవుతుంది అని అనుకుంటున్నారు. అదే మోటివేషన్తో ఈ డంకీ ప్రాసెస్ని ఫాలో అవుతారు. సెకండ్ రీజన్ వచ్చేసి ఇండియాలో ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్స్. కొన్ని ఇయర్స్ వరకు హర్యానా డంకీ ప్రాసెస్ లిస్ట్లో టాప్లో ఉండేది కాదు, కానీ రీసెంట్గా హర్యానా కూడా యాడ్ అయ్యింది. దీనికి మెయిన్ కారణం వచ్చేసి హర్యానాలో పెరిగిన నిరుద్యోగం. ఇండియాలో చాలా కాంపిటీషన్ కూడా. ఇక్కడ కాంపిటీషన్ ని తట్టుకొని మంచి సాలరీ తెచ్చుకోవడం చాలా కష్టం. యుఎస్ లో ఆపర్చునిటీస్ ఎక్కువ కాబట్టి ఎంత రిస్క్ అయినా చేసి డంకీ ప్రాసెస్ ని ఫాలో అవుతున్నారు. డంకీ ప్రాసెస్ లో ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ఆపాలంటే మన దగ్గర ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరగాలి. గవర్నమెంట్స్ ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ లేకుండా చూడాలి. ఇలాంటి ఫేక్ ట్రావెల్ ఏజెంట్స్ ని సీజ్ చేయాలి. పాలసీని స్ట్రిక్ట్ గా చేయాలి. రీసెంట్ గా ఇదే టాపిక్ పైన డంకీ అని షారుఖ్ ఖాన్ మూవీ కూడా వచ్చింది. అందులో ఈ ప్రాసెస్ ని మొత్తం క్లియర్ గా చూపించారు. అండ్ ఇది డంకీ ప్రాసెస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నీకు మాత్రమే చెప్తా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.